హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ నా ఫ్రెండ్ అండ్ గెస్ట్ ఇనయ, బిగ్ బాస్ కంటెస్టెంట్. ఇంకా చాలా ఈ మధ్యకాలంలో 3 రోజెస్ అండ్ సిరీస్లో అండ్ ఇంకొన్ని రోజుల్లో మూవీ రాబోతుంది. వాటన్నింటి మీద అండ్ తన జర్నీ గురించి నాకు తెలిసి ఇనయాని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక మంచి చక్కగా జంటతో రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చారు. ఆ విషయాలు అన్నీ మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తన లైఫ్ జర్నీ గురించి. హాయ్. హాయ్ శివ. ఎందుకు డల్ అయిపోయావు? లేదులే, నేనేం బాధపడట్లేదు. నేను చూసా కదా నన్ను, నాకు ఫుల్ హ్యాపీనెస్ ఇవ్వడానికి ఉన్నావుగా, నవ్వుపించడానికి. థ్యాంక్ యూ. చాలా సార్లు నేను నిజంగా ఒకటి చెప్పుకోవాలి, నేను ఎన్నిసార్లు బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, మేము ఫ్రెండ్స్ అందరు ఎప్పుడు కలిసిన శివ ఉన్నప్పుడల్లా ఆ రోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫుల్గా నవ్వుకొని హ్యాపీగా నన్ను నా కొంచెం దాంట్లోంచి ఇలా శివ, పవిత్ర కొంతమంది ఉన్నారు, ఇలా వీళ్ళందరూ నన్ను నా లో సిచ్యువేషన్లో నాతో ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్. కాఫీ తాగుతావా? తాగుతాను. కాఫీ. థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ వాట్ ఫ్రెండ్స్ డు. ఎలా ఉంది? హ్యాపీ? నౌ ఐమ్ సూపర్ డూపర్ హ్యాపీ. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇంత హ్యాపీనెస్ నా లైఫ్లో వస్తుందని అనుకోలేదు. అవును, ఎవరైనా అనుకోరు. నేను అప్పుడు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, లైక్ ఎందుకు బయట పెట్టుకుంటున్నారు, ఎందుకు అలా అంత బోల్డ్గా మీ ఇద్దరు కలిపి ఫోటోలు తీసుకోవడం అంత అవసరమా అని నేను ఆ రోజు ఒక క్వశ్చన్ అడిగాను. దానికి ఆన్సర్ ఏం చెప్పలేదు ఆ రోజు, ఎందుకంటే నీ వాయిస్ బాగాలేదు ఆ రోజు. ప్రాబ్లం ఇప్పుడు చెప్పు. నేనైతే నమ్మాను, నేనైతే పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కందాం, లైఫ్ లాంగ్ తనతోనే ఉందాం, ఇంకా నా లైఫ్ ఎండ్ వరకు తనే అనుకున్నాను. అందుకే నేను అంత స్ట్రాంగ్గా, అంత బోల్డ్గా ఐ యామ్ దిస్. నేను నా పార్ట్నర్ నేను చూపించుకోగలను, ఎందుకంటే నేను తనే లైఫ్ లాంగ్ అని నమ్మాను. కానీ అది పెద్ద నమ్మక ద్రోహం చేశారు నాతో. ఎందుకు అంటే ఇట్స్ నాట్ నేను నా సర్వం ఇచ్చినా కూడా అవతల వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, నన్ను ఫేమ్ కోసం, మనీ కోసం కానీ ఇంకా కొన్ని దానికోసం యూజ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మాస్క్ బయటపడిపోతుంది కదా. 9 నెలల్లోనే బయటపడిపోయింది. మరి లైఫ్ లాంగ్ ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటామని చెప్పారు. నేనైతే నమ్మేశాను, అది నా తప్పు. బేసికలీ నేను ఐ మీన్ డీప్ లవ్ షిట్ బుల్షిట్ అన్ని, అదంతా రాంగ్. బేసికలీ దట్ ఈస్ నాట్ ఎ ట్రూ లవ్. బేసికల్ అది ఒక సైడ్ నుంచి ఉంటే అవ్వదు కదా. ఇద్దరికి సేమ్ ఒపీనియన్స్ ఉండాలి కదా. ఇద్దరికి ఉంటే బాగుండేది. నేను కూడా కంటిన్యూ ఉంటే బాగానే ఉండేదని అనుకున్నాను. కానీ మోసం అంటే ఏంటి? నేను దాంట్లో చూసాను 4 గాజులు అమ్ముకోవడం. ఏంది అంతా కదా? ఎంత అసలుకి యూట్యూబ్లో క్యాప్షన్స్ ఎలా పెడతారంటే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి, సో నా గోల్డ్ అని తీసేసి 4 గాజులు హైలైట్ అయిపోయింది. సో గోల్డ్ తీసేసి అమ్మేసి దాన్ని డబ్బులు తీసుకొచ్చి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అది కూడా ఆ పర్సన్ వల్లనే స్టాప్ అయిపోయింది బేసికలీ. దాంట్లో 4 గాజులు కూడా పోయాయి. అంటే 2 గాజులు అమ్ముకోవడం చూసాను, నీది 4 గాజులు. అది ఏంటి యాడ్ ఉంటుంది కదా, 2 ముఖేష్ 2 గాజులు అమ్ముకున్నాను, నా 4 గాజులు పోయాయి సార్. నేను ప్రేమను నమ్ముకునే బదులు వేరే ఏదైనా పదార్థాలు నమ్ముకొని ఉంటే కూడా ఏం అవ్వదేమో. మొత్తం డబ్బులన్నీ లాస్ అయిపోయినా? డబ్బులు పోయాయి. ఎంత ఉండొచ్చు? అది వదిలేదాం. నేను ఇంకా డబ్బుల గురించి నేను ఆ పర్సన్కి బ్రేకప్ చెప్పేటప్పుడు ఒకటి చెప్పా, నీకు ఇంకేం కావాలి, నీకేం సెటిల్ చేయాలి, నీకు సెటిల్మెంట్ చేస్తాను, మళ్ళీ నాకు మొహం చూపించద్దని చెప్పాను. నీకు ఎంత కావాలి చెప్పు, నీకు మొన్ననే ఇచ్చిన డబ్బులు, ఇంకా ఎంత కావాలి, చచ్చేంత వరకు నిన్ను నీ ఫ్యామిలీని చూసుకోమన్నా నేను అలాగే ఇంత పంపించేస్తాను, నా మొహం నాకు నీ మొహం చూపించద్దని. అయినా ఎంత బోల్డ్గా తయారవడానికి రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా? నేను నార్మల్ లైఫ్ లెసన్స్, నా లైఫ్ నాకు చాలా నేర్పించేసింది. నా దగ్గర ఎవరు చాలా రోజులు యాక్ట్ చేయలేరు. బేసికలీ నాలాంటి ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ దగ్గరనే ఎంత చేశారంటే, నేను ఎక్కడో ఒక వీక్ అని అనిపించింది. అది ఎమోషనల్గా లవ్ దగ్గర వీక్. బేసికల్లీ దట్ ఈస్ ఏంటి అంటే, నేను దీని గురించి కూడా చాలా రీసెర్చ్ చేశాను. బేసికల్లీ ఇంట్లో నుంచి మనకి లవ్ దొరకనప్పుడు, పేరెంట్స్ దగ్గర నుంచి రానప్పుడు, సమ్హౌ వీ వాంట్ దట్ వీ
అలా ఉంటది. కొంచెం కేర్ చూపిస్తే Care ఫాస్ట్ గా టచ్ యా అయిపోతారు. అది నాకు అది ఇప్పుడు నాకు అది కూడా పోయింది. ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నౌ ఐ యామ్ మోర్ స్ట్రాంగర్ దెన్ బిఫోర్ ఇప్పుడు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.